త్రివిక్రమ్ కుమారుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. సో ఇప్పుడు మాత్రం ఆయన ప్రభాస్‌కే డైరెక్షన్ చేయబోతున్నాడు ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు సినిమా వర్గాల్లో చాలా గట్టిగానే వినిపిస్తుంది. సో మొత్తానికి త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి, సుకుమార్ లాంటి ఒక గొప్ప వ్యక్తులతోని పోటీ ఎవరికైనా ఉంటుందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక మంచి మంచి సినిమాలతోని అల్లు అర్జున్‌తోని కూడా ఒక సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్ అని కూడా వినిపిస్తుంది. సో మరి ఇలాంటి వ్యక్తికి సంబంధించి తన కొడుకు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడనే ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇప్పటికే చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన తను సో రీసెంట్ గా VD12 విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కూడా అక్కడ ఆ సినిమా కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈ వ్యక్తి కూడా చేయడం జరిగిందంట. ఇప్పుడు మాత్రం ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఇక్కడ ప్రభాస్ సినిమా స్పిరిట్ రాబోతుంది కదా. సో మరి ఆ సినిమా కూడా సందీప్ రెడ్డి వంగకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయబోతున్నాడు త్రివిక్రమ్ కొడుకు అనే విధంగా ఇంకొక న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వర్గాల్లో ఎక్కువ మంది కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఎంత మంచి మంచి సినిమాలు ఇక్కడ అర్జున్ రెడ్డి దగ్గర నుంచి బాలీవుడ్లో అక్కడ అనిమల్ సినిమా దగ్గర నుంచి మన దగ్గర అంటే ఇంత మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరోతోని పాన్ ఇండియా లెవెల్లో పాన్ వరల్డ్ లెవెల్లో ఆయనకు మంచి క్రేజ్ ఉన్న వ్యక్తితోని ఒక సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ సినిమా మీద స్పిరిట్ సినిమా మీద చాలా ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్ల మార్కును ఈజీగా దాటేస్తుందని సందీప్ రెడ్డి వంగానే స్వయంగా కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఒక గొప్ప సినిమాకి మరి త్రివిక్రమ్ కుమారుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడని ఎప్పుడైతే తెలిసిందో మరి ఆయన ఇప్పుడిప్పుడే మంచి మంచి అడుగులు నేర్చుకుంటున్నప్పటికీ ఇలాంటి ఒక గొప్ప సినిమాకి చేయడం ఆశ్చర్యకరంగానే ఉంది అనే విధంగా కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక స్టార్ డైరెక్టర్ కొడుకు ఆయన వాళ్ళ నాన్న దగ్గరనే నేర్చుకోవచ్చు, కానీ ఆయన మాత్రం వాళ్ళ నాన్న పేరు ఏ మాత్రం కూడా ఉపయోగించకుండా వాళ్ళ నాన్న పేరు ఏ మాత్రం కూడా వాడుకోకుండా తనంతటా తాను స్వయంగా ఎదగాలి, తన సొంత కష్టంతో ఎదగాలని ఆయన మాత్రం అనుకుంటున్నాడంట. అందుకోసమని వాళ్ళ నాన్న పేరుతోని ఎలాంటి సంబంధం కూడా లేకుండా సొంత ప్రతిభతోని కొన్ని సినిమాలు చేశాడు. వాటన్నిటికీ ఏమాత్రం పేరు వచ్చిందా లేదా పక్కన పెడితే ఇప్పుడు VD12 ఆ తర్వాత ఇప్పుడు స్పిరిట్ అంత స్థాయిలో సందీప్ రెడ్డి వంగ కూడా ఏమాత్రం ఆలోచించకుండా అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా చిన్న డైరెక్టర్ అయినా పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కూడా కొంచెమైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక కుర్రవానికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకోవాలి, అది కూడా ఇంత పెద్ద సినిమా కంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. మరి సందీప్ రెడ్డి వంగ ఏం ఆలోచించకుండా ఈ విధంగా చేస్తారంటే అన్ని విధాలా కూడా ఆలోచించి ఆయన టాలెంట్ ఏంటి, ఆయన ప్రతిభ ఏంటి, ఇంతకుముందు చేసిన సినిమాలు ఏ విధంగా ఉన్నాయి ఇదంతా కూడా తెలుసుకొని ఆయన మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్గా త్రివిక్రమ్ కుమార్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి చూద్దాం, ఇక ఆయన వాళ్ళ నాన్న పేరుని ఏమాత్రం కూడా ఉపయోగించుకోకుండా సొంత ప్రతిభతో వస్తున్నాడు కాబట్టి ఏ విధంగా ముందుకు వస్తాడు ఏంటి అని.